రాజన్న సిరిసిల్ల జిల్లా తహసీల్దార్ కార్యాలయంలో వేణు అనే సర్వేయర్ ఏసీబీకి చిక్కిన ఘటన చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్న బోనాలలో 3 ఎకరాల భూమిని సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వడం కోసం గవర్నమెంట్ సర్వేయర్ అయిన వేణుగోపాల్ ఓ రైతు వద్ద 30,000 లంచం డిమాండ్ చేసి మొదటగా 10,000 తీసుకుని సర్వే రిపోర్ట్ ఇచ్చే సమయంలో 20,000 సర్వేయర్ అసిస్టెంట్ సూర్యవంశీ తీసుకుంటుండగా సిరిసిల్ల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.